జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు జన్మదిన సందర్భంగా సర్వేపల్లి ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏలికం గిరీష్ వారి మిత్ర బృందం సుమారు 75 యూనిట్ల రక్తాన్ని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మొదట కేక్ కట్ చేసి తదనంతరం రక్తదాన శిబిరం గజమాలతో సత్కరించి అన్న ప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ తనకు కుటుంబం లాంటి జన సైనికులను వీర మహిళలను ఏర్పరిచిందని, సర్వేపల్లి నియోజకవర్గంలో తన బంధువర్గం లాంటి జన సైనికుల ఆదరాభిమానాలతో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రహీం, అశోక్, సుమన్, మస్తాన్, శ్రీహరి, సందూరి సాయి, శ్వేత, సుబ్రహ్మణ్యం, నారదాసు, రవి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ నాకు ఇచ్చినటువంటి పుట్టినరోజు. నిజంగా జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఒక పెద్ద కుటుంబాన్నే జనసేన పార్టీ ఇచ్చింది. నా కుటుంబ సభ్యులందరి మధ్యలో ఈరోజు ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ముతుకూరు మండలంలో షాదీ మందిర్లో ఏదైతే మా సోదర సమానుడు గిరీష్ బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు బాబాయ్, ఖచ్చితంగా మీ పుట్టినరోజుకు అని చెప్పి నెల నుంచి నన్ను ఫాలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే జనసేన పార్టీలో ఒక మహిళగా వచ్చి అన్ని విధాల నాకు అండగా సపోర్ట్గా మద్దతుగా బ్లడ్ బ్యాంక్ పెట్టడంలో నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు గారికి పదవుల కోసం కాదు పార్టీ కోసం అని చెప్పి ఎక్కడా కూడా నన్ను వదలకుండా నా వెంట నడుస్తున్నటువంటి సీనియర్ నాయకులు మా రహీం భాయ్ గారు కావచ్చు, అదేవిధంగా మా సోదరుడు అశోక్, మస్తాన్, పొదలకూరు మండలం నుంచి నాకు వెన్నంట ఉండి నడుస్తున్నటువంటి మా నారదాసు రవణ, మా మిత్రులందరూ కూడా నిజంగా ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నా పుట్టినరోజుని జరపడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకువెళ్ళి ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకి అండగా నిలబడి నా కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడుకున్నా. నా కుటుంబ సభ్యులనంటే జనసేన పార్టీ ఇచ్చి జనసేన జెండా మోసే ప్రతి ఒక్కరూ కూడా నా కుటుంబ సభ్యులే. అదేవిధంగా ఈరోజు ఇంకొక శుభవార్త కూడా ఏంటంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో గుర్తింపు పొందడం నిజంగా ఎంతో ఆనందించాల్సింది. రెండు ఆనందాలను కూడా ఈరోజు మేము పంచుకుంటా ఉన్నాం. ఇదే ఉత్సాహంగా రాబోయే రోజుల్లో కొత్త తరం యువత రాజకీయాలకు రావాలని మా అధినేత కలలు కంటూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా రాబోయే రోజుల్లో యువజన నాయకుడిగా గిరీష్ని కూడా ఆహ్వానిస్తూ యువతలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా సేవాభావంతో మన గ్రామాలను మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి దోహదపడే విధంగా వాళ్ళందరినీ కూడా తయారు చేసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈరోజు మీడియా మిత్రులు కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటే నిజంగా ఒకప్పుడు నేను ఎవరో నాకే తెలియదు, నా పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు ఇంతటి ఘనంగా ఈ యొక్క జన్మదినాన్ని జరుపుతున్నానంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి మళ్ళీ జన్మంటూ ఉన్న ఆయన పాద సేవ చేసుకుంటూ ఆయన పెట్టినటువంటి పార్టీలో నిజాయితీగా నిక్కచ్చిగా జెండా పట్టుకొని మోసి గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేయడంలో నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరం కూడా కలిసి కట్టుగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీని సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంకా బలంగా ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి ముందుకు రావాలని చెప్పి పేరు పేరున ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ ఈరోజు మెగా రక్తదాన శిబిరం చేయడం ఎంతో ఆనందించాల్సిన విషయం. యువత అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా రక్తాన్ని ఇవ్వడం, ఒక రక్తం ప్యాకెట్ ఒక కుటుంబాన్ని కాపాడుతుందంటే నిజంగా అది చాలా ఆనందించాల్సిన విషయం. కాబట్టి యువత అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి మీరు నిజంగా ఈరోజు ఇంతటి ఉత్సాహంగా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా ఎప్పుడూ నేను రెప్పలా కాపాడుకుంటానని చెప్పి కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను.